నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలు. వేములవాడ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు. సర్దార్ నగర్లో సంపులో పడి 6 సంవత్సరాల బాలుడు మృతి. వేములవాడలో పిచ్చి కుక్క దాడి, 21 మంది భక్తులకు గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో పిచ్చి కుక్క స్వైర విహారం కలకలం రేపింది. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులపై అకస్మాత్తుగా దాడి చేయడంతో సుమారు 21 మంది గాయపడ్డారు. జాతర గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కుక్క వెంటాడి కరవడంతో భయాందోళన నెలకొంది. గాయపడిన వారిని వెంటనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయ పరిసరాలు, జాతర గ్రౌండ్ ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బయటకు వచ్చిన టిఫిన్ చేద్దాం, బయటకు వచ్చిన మా జన్మకుంటా మేము జాతరకు వచ్చినాము. బయటికి టిఫిన్ చేద్దాం వస్తే కుక్క వచ్చింది. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. దాదాపు ఎంతమంది కలిసింది? దాదాపు ఒక 20 మంది దాకా కలిసింది. గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ నిక్షిప్త ఫ్రమ్ ఏరియా హాస్పిటల్ వెమ్లవాడ. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు మార్నింగ్ 4 o'clock అరౌండ్ 4 o'clock వరకు డాగ్ బైట్తోని అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగిందండి. అండ్ అందులో ఒక 3 to 4 మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి. జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భయపడాల్సిన పనేం లేదు. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏముండవండి డాగ్ బైట్స్కి. నా పేరు జమున, మాది వేములవాడ. నిన్న సాయంత్రం 5 గంటలకు నేను రోడ్డు కానీ వెళ్తే 2 కుక్కలు ఎగబడి మీద కరిసినాయి. నేను సిరిసిల్ల వేములవాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి 8 మందిని కరిసి ఉన్నాయి. అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిల్లకు పంపించింది. సిరిసిల్ల కాడ నేను ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన. ఈ కుక్కల గురించి పట్టించుకోవాలి మున్సిపాలిటీలు. ఈ జాతర ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు తిరుగుతున్న కుక్కలను తీసివేయాలి. కుక్కలు బాగా తిరుగుతున్నాయి, అందరినీ గరుస్తున్నాయి. నన్ను కూడా గరిచింది. యాత్రికులను కూడా వచ్చిన వాళ్ళని మస్తు మందిని గరుస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలి, లేకుంటే ఏదైనా చర్య తీసుకోవాలి. ఈ కుక్కల వల్ల నష్టం బాగున్నది యాత్రికులకు. ఏదన్నా బీమార్లు వస్తాయి. సరికి వచ్చిన యాత్రికులే 8 మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళని కూడా మస్తు మందిని కలిసి పిక్కలే తీస్తున్నాయి. వీటిని పట్టించుకోవాలి మంచిగా. దీనివల్ల రేబీస్కి వచ్చే వ్యాధి ఉన్నది. సిరిసిల్ల పట్టణం సర్దార్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లిన నికేష్ రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి లావణ్య ఆందోళనకు గురైంది. చుట్టుపక్కల వెతికిన జాడ లభించకపోవడంతో చివరకు ఇంటి పక్కన నిర్మాణంలో ఉన్న నీటితో నిండిన సంపు వద్ద పరిశీలించగా చిన్నారి విగత జీవిగా కనిపించాడు. ఆసుపత్రికి తరలించినప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త నుంచి దూరంగా ఉంటూ కష్టపడి జీవనం సాగిస్తున్న లావణ్యకు కొడుకే ఆధారం. ఆ బిడ్డను కోల్పోవడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. నిర్మాణంలో ఉన్న నీటి సంపులను నిర్లక్ష్యంగా వదిలేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇల్లు కడుతుర్రు. ఆ ఇల్లు పడ్డా ఎట్లన కూడా అలా పడ్డాడు. ఆడుకునేందుకు ఏంటి కదా అని చప్పుడే కూకున్నాం మేము. మాకు తెలియదు వస్తాడు కదా అని చూసుకుంటూనే ఉన్నాం. ఎప్పటికైనా టైంకి 7 గంటల వరకు వస్తాడు. 7 గంటల రాలేడు. రాకుండా అంతా చూసి వచ్చినాము. అలా సీసీ కెమెరాలో చూస్తే ఆడ ఆడుకున్నట్టుగానే కనపడ్డది. చూసినాం. మళ్ళీ చూస్తే అందులో పడిపోయిండు. 2 గంటలు అవుతుంది. మేమే హాస్పిటల్కి తీసుకొచ్చాం. సర్దార్ నగర్లో ఈరోజు సాయంత్రం సుమారు సమయం 6 గంటలకు మా ఇంటి పక్కన కొత్త గృహ నిర్మాణం జరుగుతుంది.
ఇట్టి నిర్మాణంలో సంపు పూడిక తీశారు. కానీ దానిపై ఎటువంటి జాగ్రత్తలు వహించకుండా అలాగే వదిలిపెట్టేశారు, వాటర్ నింపేసి. అందులో ఒక అది కనబడకుండా ఉండడం వల్ల చిన్న పిల్లగాడు ప్రమాదశాత్తు అందులో పడి చనిపోయాడు. చిన్న పిల్లగాడు అంటే ఇంత పెద్దోడు కాదు, ఒక 5 సంవత్సరాల పిల్లగాడు. 5 సంవత్సరాల పిల్లగాడు ప్రమాదశాత్తు పడి చనిపోయాడు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎలాంటి బాధ్యత, మున్సిపాలిటీ వాళ్ళు బాధ్యత వహిస్తారా, ఇంటి యజమాని బాధ్యత వహిస్తారా? ఒక చిన్న పిల్లగాడు చనిపోవడం వల్ల తన తల్లి ఘోష ఎంత బాధపడుతుందో ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి ఇలాంటి తప్పులు జరగకుండా సిరిసిల్ల మున్సిపాలిటీ వాళ్ళు కంపల్సరీ బాధ్యత వహించాలి. దయచేసి చిన్న పిల్లలకి ఏం తెలుసండి, ఎలా ఉండాలో ఏం తెలియదు. కనీసం ఇంటి యజమానికైనా ఉండాలి, దానిపైన ఏమైనా సేఫ్టీ అథారిటీస్ ఏమైనా పెట్టాలి, సేఫ్టీగా ఏమైనా పెట్టాలి అని. ఇలా జరగకపోవడం వల్ల ఒక చిన్న పిల్లగాడు ప్రాణాలు వదిలేశాడు. ఇది చాలా బాధాకరంగా ఉంది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని వరంగల్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కోడి మొక్కులు చెల్లించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీని ఆలయ ఈవో ఎల్ రమాదేవి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ ఎమ్మెల్సీకి శేష హాస్యం లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని బీహార్ రాష్ట్ర డీఐజీ పోరిక సుధీర్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు రాజేందర్ డీఐజీకి శేష వస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రార్థనా మందిరాల్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోన్న సందర్భంగా యేసు ప్రభువు ఆశీస్సులతో లోక కళ్యాణం జరిగి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సాటి మనుషుల మధ్య ప్రేమ, శాంతి, సోదరభావమే యేసుక్రీస్తు మానవాళికి అందించిన గొప్ప బోధన అని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని, ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఉదయకాలమున ప్రపంచంలో అధికారం పెట్టారు. ఎంతో సంతోషకరం ప్రభువా. కుటుంబంలోకి వచ్చి ఈ పండుగను ఆస్వాదించడం, యేసు ప్రభువును వేడుకోవడము, అందరూ బాగుండాలి, అందరినీ చల్లగా చూడు తండ్రి, ఎలాంటి కీడు రాకుండా చూడు మా ప్రాంతానికి, మా పిల్లలకు అందరూ బాగుండేలా ఆశీర్వదించాలని చెప్పని ఆ యేసు ప్రభువును వేడుకునేటువంటి ప్రతి ఆదివారం ప్రార్థన మందిరాలు కీర్తనలు, సూక్తులు, బోధనలు విన్నా ఈ పండుగకు ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఈ క్రిస్మస్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకత కోణంలో యేసు ప్రభు జన్మించినటువంటి డిసెంబర్ 25వ తేదీ జరిగేటువంటి పండుగ కూడా హైదరాబాద్ స్టేడియంలో కూడా మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ పేరిట విందునిచ్చే కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా, మండల కేంద్రాల్లో కూడా హాస్టల్ కూడా పెద్దలందరినీ కూడా క్రైస్తవ పెద్దలు పిలిచి విందు భోజనాన్ని పిలిచే సందర్భంలో ఈసారి మనకు ఈ 3 గ్రంథాలలో చూసిన అన్నింటి లక్ష్యం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, స్వామివారి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం మనకు అందరికి అందాలని. కాబట్టి మనం ఇది లౌకిక దేశం, ఈ లౌకిక దేశంలో అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో కూడా మనం చట్టాన్ని రూపొందించుకుని పోతున్నాం. గతంలో ఇది సాహసపడి కాకున్నప్పుడు కూడా ఏ విధంగా
మన మధ్యలో నిలబడి ఏ ఇబ్బంది వచ్చినా ఉన్నాను. ఇప్పుడు కూడా అదే విధంగా మీ వెంట ఉంటున్నా. మీ ఆశీర్వాదం నాకు అదే విధంగా అందింది. ఓ బీసీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ కూడా కలిసి తీసుకున్నటువంటి ఆశీర్వాదం ఇప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు మీరు స్వయంగా చూస్తున్నారు. రాబో రోజుల్లో కూడా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకుపోయిన బాధ్యతను మీ బిడ్డగా తీసుకుంటారన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ప్రజాపాలన సాగుతా ఉంది, ఇందిరమ్మ రాజ్యం సాగుతా ఉంది. పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక కొత్త కొత్త పథకాలు. మానకొండూరు పీఎం శ్రీ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులు 4 రోజుల ఢిల్లీ, మధుర, ఆగ్రా పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విద్యార్థులందరికీ భోజన, వసతి, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు విద్యార్థులు ఇండియా గేట్, నేషనల్ పోలీస్ మెమోరియల్, ఎర్రకోట, రాజ్ఘాట్, బిర్లా మందిర్, అక్షర్ధామ్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, సెంట్రల్ సెక్రటేరియట్లను సందర్శించారు. రేపు పార్లమెంట్, పీఎం సంగ్రహాలయం, హుమాయూన్ సమాధి, కుతుబ్ మినార్ తదితర చారిత్రక కట్టడాలను వీక్షించనున్నారు. డిసెంబర్ 27న మధురలో శ్రీకృష్ణ జన్మస్థలాన్ని దర్శించి ఆగ్రా పర్యటన అనంతరం జమ్మికుంటకు తిరుగు ప్రయాణం చేయనున్నారు. డిసెంబర్ 27న మధురలో శ్రీకృష్ణ జన్మస్థలాన్ని దర్శించి ఆగ్రా పర్యటన అనంతరం జమ్మికుంటకు తిరుగు ప్రయాణం చేయనున్నారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. సర్పంచుల సన్మాన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న సమయంలో జరిగిన గొడవలో సీనియర్ ఫోటోగ్రాఫర్ కెమెరాను బీజేపీ నేత నాగం వర్షిత్ రెడ్డి గుంజుకొని మెమరీ కార్డు డిలీట్ చేసిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు నిరసనగా మీడియా మిత్రులు దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. మీడియాపై చులకన భావాన్ని సహించబోమని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. అనంతరం నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మీడియాకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. అందరినీ కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకొకసారి ఇట్లాంటి కార్యక్రమం ఏది జరగదు. ఇది బై మిస్టేక్, అది నాకు టెక్నికల్ జరిగింది తప్ప వేములవాడ పట్టణంలోని సాయినగర్లో ఉన్న మన్నా ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బొల్ల మోజేష్ రెవరెండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రార్థనా మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రార్థనలు, క్రిస్మస్ గీతాలు, సందేశాలతో వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. ఈ సందర్భంగా బొల్ల మోజేష్ రెవరెండ్ క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రేమ, శాంతి, క్షమాగుణాలే క్రీస్తు సందేశమని తెలిపారు. స్థానిక క్రైస్తవులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. క్రిస్మస్ సందర్భంగా పరస్పర శుభాకాంక్షలు తెలుపుతూ సోదరభావాన్ని చాటుకున్నారు. వేములవాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు వాజ్పేయి శత జయంతిని పుష్పార్చనలతో స్మరించుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. భారతదేశ బీజేపీ తొలి ప్రధానిగా వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేశారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన అడ్వకేట్ రేగుల రాజు కుమార్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా వేములవాడ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళులు అర్పించి ఏదైతే వాజ్పేయి గారు మధ్యప్రదేశ్ జిల్లాలోని గ్వాలియర్లో జన్మించడం జరిగింది. ఆయన ఒక బ్రహ్మచారిగా ఉంటూ దేశానికి ఎన్నో సేవలు అందించి అనుపరీక్షలో ప్రపంచానికి చాటిన మొట్టమొదటి ప్రధానమంత్రి. వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లి మన భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో తీసుకురావాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి శత జయంతి ఉత్సవాలను పార్టీ ఆదేశాలతో ఘనంగా నిర్వహించుకుంటూ ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అలాగే వారి ఫోటోకు ఘన నివాళులు అర్పించి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అందరం కూడా
వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి ఆశయాల్లో కొనసాగుదామని కూడా తెలియజేస్తూ వారు ఎనలేని సేవలు భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రధానిగా ఉంటూ నిస్వార్థమైన రాజకీయ సేవతో కొనసాగించి భారతదేశానికి దిక్సూచిగా వారు చేసిన అడుగుజాడల్లో ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్నో వారి పేరు మీద కూడా సేవలు చేస్తున్న తరుణం. మరి ఈ సందర్భంగా మరొకసారికి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి. భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో జయంతి 100 సంవత్సరాలకు జరిగినది. తనకు కులం మతం భేదం లేకుండా అందరికీ సమానంగా సూచన ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి తిరిగా ఇప్పుడు ఏ ప్రధానమంత్రి కూడా పని చేయని కూడా చేసినారు. ఇక ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి వాళ్లకు మనం మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరొక సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వేములవాడ పట్టణానికి చెందిన భాస్కర్ గంగాధర్ మండలం బూరుకుపల్లి గ్రామంలో ట్రాన్స్కో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతని మొబైల్కు వచ్చిన అనుమానాస్పద లింకును క్లిక్ చేయడంతో సైబర్ కేటుగాళ్లు బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశారు. ఖాతా నుంచి మొత్తం 13 లక్షల రూపాయలు మాయం చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు లబో దిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆవునూరు భాస్కర్, వేములవాడ, సన్ ఆఫ్ భద్రయ్య. మొన్న 1వ తారీఖు నుంచి నా జీతం పడ్డాక నుంచి డబ్బులు హ్యాక్ అయినాయి. వాళ్ళు హ్యాక్ చేసి నా హెచ్డిఎఫ్సి అండ్ యూనియన్ బ్యాంకు అకౌంట్ నుంచి 13 లక్షల రూపాయలు మొత్తం జీరో చేసారు. దానికి నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసినాను. దానికి మీరు కొంచెం బాధ్యత తీసుకొని దానికి చర్య తీసుకోవాలని నా బాధ్యతగా కోరుతున్నాను. అంటే ఎలా పోయినాయండి మీరు డబ్బులు? అంటే ఎట్లా? డబ్బులు ఏదో ఏపీకే ఫైల్ ఓపెన్ అయింది, అనుకోకుండా చేసినాను అట్లా. అందుకొరకే దానికి కొంచెం తగు చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు కొంచెం ఇప్పించగలరని నా మనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.